సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. క్లాస్ రూమ్ లోనే టీచర్ హత్య. అన్ని గాయాలున్నాయి మేడం. స్కెచ్ వేసి హత్య చేసిన విద్యార్థులు. ఎవరైనా టీచర్స్ వెనక పక్క నుంచి ప్రోద్బలం లేకుండా వాళ్ళు కొట్టింటారా? గుంపుగా కొట్టి చంపేశారు. పిల్లలా వీళ్ళు హంతకుల? పూర్తి టీచర్లు తర్వాత ఆ పిల్లలు వాళ్ళే పూర్తి బాధ్యత. మీ పిల్లలు ఇలానే ఉన్నారా? అందరికీ నమస్కారం అండి. నా పేరు అమీర్ పాషా. మేము ఇక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ కాన్సెప్ట్ మీద పిల్లల యొక్క భవిష్యత్తుపై చాలా ఫోకస్గా పనిచేయడం జరుగుతుంది. అన్ని స్కూళ్ళల్లో అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. తల్లిదండ్రుల యొక్క పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మీద, అలాగే పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, సమాజం పట్ల వాళ్ళకి బాధ్యత ఎలా ఉండాలనే దాని మీద పనిచేయడం గత 10 సంవత్సరాలుగా ఈ విషయంపై మేము పనిచేస్తున్నాం. దాంట్లోనే భాగంగా ఈరోజు చాలా విషాదం ఒకటి అన్నమయ్య జిల్లాలో చేపట్టడం జరిగింది. పిల్లలు ఒక టీచర్ని చంపేయడం అన్నది చాలా విషాదకరం, చాలా బాధాకరం. సమాజం ఎటుపోతుందా అనే యొక్క బాధ అయితే చాలా ఇదిగా కనిపిస్తుంది ఈ విషయాల్లో. కానీ సమాజంలో ఇలాంటి దారుణాలు ఒకళ్ళని చూసి ఇంకోళ్ళు రేపు చంపేయడం అన్నది చాలా ఈజీ అన్నది మాత్రం ఒకటి కనిపిస్తుంది. నేను దయచేసి మరీ ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, మీ పిల్లలు అసలు ఎటుపోతున్నారనే ఒక ఆలోచన మాత్రం మీరు దాని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. నా కొడుకు కానీ కూతురు కానీ పొద్దున్న లెగిస్తే వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు. మన దృష్టిలో మన పిల్లోడు మంచోడు, మనకి అందరు పిల్లలు మంచోళ్ళే, మన బిడ్డ మనకి మంచోడే. కానీ వాళ్ళు చేసే ఆలోచనలు కానీ వాళ్ళు చేసే పనులు కానీ మన దృష్టికి రాకుండా మనకంటే ఎక్కువగా తెలివిగా పిల్లలు ఇవాళ మారుతున్నారు సమాజంలో. పేరెంట్స్ ఏమనుకుంటారంటే, మనకు అనుభవం ఉంది, మనకి ఇంత వయసు ఉంది, మన పిల్లలు చిన్న పిల్లలే కదా అనుకోవడం మాత్రం చాలా పొరపాటు అండి. మీరు మరొకసారి ఖచ్చితంగా 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కొడుకు కానీ కూతురు కానీ చెడు ప్రవర్తనతో ఉంటే వాళ్ళు ఒంటరితనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మనతో కలిసిమెలిసి కూర్చోడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. ఎంతసేపు మొబైలు, కాసేపు మొబైల్ చూసుకుంటున్నాడు కదా, 1 గంట అయింది, అరగంట అయింది, మీరు అశ్రద్ధతో వదిలేస్తే ఆ మొబైల్లో తను ఏం చూస్తున్నాడు అన్న విషయం మీకు తెలియదు. మీతో అమ్మ నాన్న అని సంబోధించే విధంగా ఉంటాడు, కానీ సమాజంలో జరిగే ఘోరాలను కూడా తను ఇన్స్పైర్ అవుతూ ఉంటాడు. ఎవరో ఏదో జరుగుద్ది, ఒక టీచర్ ఒక మాట అనొచ్చు, ఒక తల్లి ఒక మాట అనొచ్చు, ఒక తండ్రి ఒక మాట అనొచ్చు. ఆ మాట అన్న మాత్రాన వీళ్ళు కలిగే సైకలాజికల్ కండిషన్స్లో వీళ్ళని చంపేయాలా, వీళ్ళని ఏదో చేసేయాలని ఒక ఉక్రోషం, కోపం కూడా వాళ్ళు పెరిగి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఇలాంటి ఘోరాలకే దారితీస్తాయి. కాబట్టి మీరు దయచేసి మీ పిల్లల కోసం ముందు టైం వెచ్చించండి. ఒక స్టూడెంట్, కొంతమంది స్టూడెంట్లు ఒక టీచర్ని చంపేయడం అన్నది చాలా దారుణమైన విషయం. అంటే ఆ వయసులో స్కూల్ పిల్లలు చంపేయడం ఏంటండి అసలు? ఒక 30-40 ఏళ్ళకి ఒక మనిషిని చంపాలంటే ఎంత ధైర్యం కావాలి? అలాంటిది అంత సునాయాసంగా టీచర్ని చంపేశారు అంటే వాళ్ళ మైండ్ సెట్స్ ఎంతవరకు ఎదిగిపోయినాయి, వాళ్ళు ఎటువంటి చెడుదారిలో వెళ్ళిపోతే కానీ అంత పెద్ద ఆలోచన వాళ్ళు చేయగలిగారు ఒక టీచర్ని చంపేయాలని మాత్రం తల్లిదండ్రులు కూడా గమనించాలి. మీరు నిత్యం మీ టీచర్స్తో కూడా కమ్యూనికేట్ చేయాలి. పేరెంట్స్ మీటింగ్ పెడితే స్కూల్కి వెళ్ళాం, నువ్వు భర్తకు వెళ్ళమని భార్యకి వెళ్ళమని భర్త, ఎవరి పనులు వాళ్ళకి బిజీ. స్కూల్ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు నా బిడ్డ అలా పేరెంట్స్ మీటింగ్కే వెళ్ళాల్సిన అవసరం లేదండి. మీరు క్యారేజ్ ఇవ్వడానికో లేదా పిల్లల్ని దింపేటప్పుడు ఒక క్షణం టీచర్ని ఆపి, నా బిడ్డ ఎలాగున్నాడు, వాడి ప్రవర్తన ఎలాగుందని చెప్పి మీరు ఒక మాట అడిగి తెలుసుకోవడం కూడా చాలా మంచిది. అది ఇవాళ టీచర్ చంపేశారని చాలామంది పిల్లలు చూసి దాన్ని అనుకుంటున్నారు. వాళ్ళు చేసిన తప్పు రేపు వాళ్ళకి 25-30 సంవత్సరాలు వచ్చిన తర్వాత మేము ఇంత పెద్ద తప్పు చేశామని వాళ్ళు తిరిగి చూసుకుంటే ఆ తప్పుని వాళ్ళు సరిదిద్దుకునే అవకాశం చాలా తగ్గిపోద్ది. సమాజం కూడా వాళ్ళని ద్వేషిస్తుంది. వాళ్ళు ఎక్కడా సర్వే అవ్వలేరు. మొత్తం వాళ్ళ భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోద్ది. క్షణికావేశంలో వాళ్ళు చేసే ఒక ఆలోచన. మరీ ముఖ్యంగా ఇవాళ పిల్లలు గంజాయిలకు కూడా అలవాటు పడిపోతున్నారు. సబ్స్టెన్స్ డ్రగ్ అబ్యూస్కి కూడా ఈ వైట్నర్లు తెచ్చుకోవడం, లేకపోతే ఈ మత్తు పదార్థాలు తెచ్చుకోవడం, లేకపోతే ఇప్పుడు ఇంకా ఈ మన చలికాలంలో ఈ కోల్డ్ సిరప్స్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి, అవి కూడా మత్తుకు దారితీస్తూ ఉంటాయి. తక్కువ ధరకు వచ్చేస్తుందని చెప్పి అలాంటివి తెచ్చుకొని వాళ్ళు వాడేయడం, తాగేయడం, ఇలాంటివి కూడా దయచేసి మీ పిల్లల యొక్క అలవాట్లని మీరు ప్రతి క్షణం గమనించుకోండి. మా పిల్లోడు దేనికి అలవాటు పడుతున్నాడు, సినిమాలకు అలవాటు పడుతున్నాడు లేని దానికి సర్లే, లేకపోతే ఏదో దానికి మంచి యాక్టివిటీకి అలవాటు పడితే మనకి నష్టం లేదు. ఏమాత్రం ఆ మంచి యాక్టివిటీలో మనకు తెలియకుండా చెడు వైపు కూడా తన ఆలోచన ఉందంటే మాత్రం ఇవాళ టీచర్ని చంపేశాడు, రేపు అదే పిల్లవాడి ఇంట్లో తల్లిదండ్రులను కూడా చంపడానికి వెనకాడు.
అంటే దాని కారకులు ఎవరు? మనం పట్టించుకోకపోవడం వల్లే మన యొక్క బాధ్యత, మనం ఎక్కడైతే మన బాధ్యత మనం వీడిస్తున్నామో ఆ బాధ్యత నుండి తను తప్పుదారి వైపు తన యొక్క అడుగును మొదలు పెడుతున్నాడు. అంటే వీడడం అంటే మనం అశ్రద్ధగా ఉండడమే తనకి ఒక అవకాశం. నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోవట్లే, మా అమ్మ నన్ను అడగదులే, మా నాన్న పట్టించుకోవట్లే, మా నాన్న పొద్దున వస్తాడు సాయంత్రం వద్ది, మా అమ్మ నాన్నే తిట్టుకుంటారు, మా అమ్మ నాన్న కూడా ఎంతసేపు వాళ్ళే పడతారు, నా గురించి పట్టించుకోరనే ఒక స్వతంత్రం ఎప్పుడైతే అమ్మాయికి అబ్బాయికి కలుగుద్దో వాళ్ళ యొక్క ప్రేమని వాళ్ళు బయట వెతుక్కుంటారు. వాళ్ళు దొరకని విషయాన్ని ఇంటిని వదిలేసి బయటకు వెళ్తారు. తల్లిదండ్రులు ఎవరైతే సఖ్యతతో ఇంట్లో ఉండరో అలాంటి పిల్లలు ఎక్కువ ఇలాంటి దారుణాలకి ఒడిగడతారు. ఇది ఒక స్టడీ. అంటే భార్యాభర్తల యొక్క సఖ్యతని వాళ్ళు అలసుగా తీసుకోవచ్చు. మా నాన్న మా అమ్మ మాట విండు, మా అమ్మ మాట మా నాన్న విండు అనే యొక్క ధైర్యం కూడా తెలియకుండా ఆ పిల్లల్లో కలుగుద్ది. మనం అడిగినప్పుడు లేదు నాన్న అంటే మీ అమ్మ అంతేలేరా అని తండ్రి, లేకపోతే మీ నాన్న అంతేలే అని తల్లి, పిల్లలకి ఇది నూరు పోయడం కూడా చాలా పొరపాటు. మీ ఇద్దరి మధ్య జరిగే ఏ సంభాషణ అయినా పిల్లల మధ్యలో తేగొద్దు, అది మీ ఇద్దరి మధ్యలోనే ఉంచండి. పిల్లలకి సరైన దారి, మీ యొక్క ప్రేమని మాత్రం చూపించండి. మీలో జరిగే యొక్క మీ పరస్పరంగా జరిగే యొక్క ఉద్దేశాన్ని, గొడవల్ని పిల్లల వైపు తేవద్దు. ఇదేంటి మా ఇల్లు, ఎంతసేపు మన అమ్మ నాన్న గొడవ ఆడుకుంటూ ఉంటారు, ఇంకోళ్ళు చూస్తే అలా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో ఇలా కలిసి ఉంటారు, మా నాన్న చూస్తే నాతో ఏ రోజు మాట్లాడు, మా అమ్మ నాతో మాట్లాడదు, అదే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న రవి వాళ్ళ నాన్న ఉన్నాడు, వీళ్ళ ఉన్నాడు, చక్కగా కలిసి ఉంటారు, వాళ్ళు ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఆ ఫ్రెండ్స్ లాగా ఉండే తల్లిదండ్రులు పిల్లలు మీరు చూసుకోండి, చరిత్రలో వాళ్ళ మంచి భవిష్యత్తులో ముందుకు వెళ్ళిన దాఖలాలే ఉన్నాయి తప్ప. ఎందుకంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా తల్లిదండ్రులకే వాళ్ళు ఫోన్ చేసి స్వేచ్ఛగా చెప్పుకోగలరు. నాన్న నాకు జరిగిందంటే తండ్రి వచ్చేసి పర్లేదులే నేను చెప్తాను, నేను కంగారు పడుకొని సర్ది ఆ పిల్లోడికి ఒక సపోర్ట్గా ఉంటాడు. మదర్ అండ్ ఫాదర్ షుడ్ బి ఏ ఫ్రెండ్ లైక్ ఏ బిహేవియర్ ఉండాలి. అంటే ఫ్రెండ్ అంటే నేను వదిలేసేయండి స్వతంత్రంగా ఉండమని నేను చెప్పట్లా, అది ప్రేమతో అయి ఉండాలి. అంటే పిల్లవాడు మంచి చేస్తేనే వచ్చి చెప్పుకోవడం కాదు, నేనేదో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది సాధించాను, లేకపోతే కప్పు అది సాధించాను, తప్పు చేశాను నాన్న అని కూడా చెప్పుకునే స్వతంత్రం ఉంటే పర్లేదు లేరా నేను ఉన్నాను కదా అనే ధైర్యాన్ని కూడా అతను చెప్పుకోగలిగితే ఆ తప్పుని కరెక్ట్ చేసే యొక్క తండ్రి యొక్క బాధ్యత పిల్లోడికి సరైన దారిలో లీడ్ చేస్తే నమ్మకం ఉంటుంది. నేనేమన్నా మా నాన్న ఉన్నాడు, టీచర్ తిట్టింది నాన్నకెళ్ళి చెప్పుకుంటాడు, ఫ్రెండ్ ఏదైనా అన్నాడు నాన్నకెళ్ళి చెప్తాడు, లేదా సమాజంలో ఏదైనా జరిగింది ధైర్యంగా నాన్నకి చెప్పుకుంటారు. మన తల్లిదండ్రులు రోడ్డు మీద పిల్లలు యాక్సిడెంట్ చేసేస్తే బైకులు ఇచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి దెబ్బలాడి మరీ రికమెండ్ చేసి తెచ్చుకుంటారు. అంటే తద్వారాగా తనకి సపోర్ట్ చేస్తారు. ముగ్గురు ఎక్కించుకొని వెళ్తూ ఉంటారు. ఎవరండి మా అబ్బాయికి ఈ మధ్యకాలంలో మరీ ఉద్యోగాల్లో జాయిన్ అవుతున్నప్పుడు తల్లిదండ్రులు 15,000 25,000 జీతాలు ఇస్తారు అంటే 15,000 25,000 ఏం సరిపోద్ది మా పిల్లోడికి, నేనే పెట్రోల్కి 5,000 ఇస్తున్నాను, నెలకు 5,000 ఖర్చులకి ఇస్తున్నారు, బోడి నా కొడుకు అది 5,000కి 10,000కి ఉద్యోగం లేదు. ఎలాగైతే కాలేజీల్లో స్కూల్లో పిల్లలు ఒక ప్రోగ్రామ్గా ఒక డిగ్రీ సంపాదించుకొని చేస్తారో, కాలేజ్ అయిపోయిన తర్వాత చిన్నదో పెద్దదో ఉద్యోగానికి పంపించండి. అక్కడ 10,000 ఇస్తున్నారు, 15,000 ఇస్తున్నారు, తండ్రిగా ఇంకో 10,000 నువ్వు సపోర్ట్ చేయి. కానీ సమాజంలో తన సంపాదన యొక్క బాధ్యత కలుగుద్ది. అలాంటి బాధ్యతల్లో పిల్లలు పెడితే సమాజం వైపు మంచి సమాజం మనకి వచ్చే అవకాశాలు ఉంటుంది. అంతే తప్ప ఏదో మనం అతిగా దీనికి వెళ్ళిపోయి అంటే గొప్పతనాలకు వెళ్ళిపోయి మా అబ్బాయి అండి పొద్దున్న లెగిస్తే 500 ఇస్తానండి, సాయంత్రం మళ్ళీ డాడీ 500 అడుగుతుంది, ఇది గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇది గొప్ప ఏం కాదండి. తనని మీరు తప్పుగా తీర్చిదిద్ది ఏదైతే సమాజంలో మీరు పంపిస్తున్నారో రేపు మంచి జరిగితే అది మీకే, రేపు చెడు జరిగిన అయ్యో పాప అని ఏడిస్తే తప్ప మనకు కూడా తల్లిదండ్రులుగా మనకు మిగిలేదు ఏం లేదని దయచేసి మరొకసారి పిల్లల యొక్క బాధ్యత కూడా మీరు చక్కగా తీసుకుంటుంది. ఎందుకంటే పిల్లలు చంపడానికి ఒడిగట్టారు అంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలాంటి స్థితిలో ఉంది గమనించుకోవాలి. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం కూడా వీళ్ళని మళ్ళీ తీసుకువెళ్ళి అరెస్ట్ చేసి వీళ్ళని ఒక హాస్టల్ లాగా ఒక ప్రదేశాల్లో పెట్టుద్ది గవర్నమెంట్ కూడా. దీనికి ఒక లా ఉంది. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం 17 ఏళ్ళ వరకు వీళ్ళు మంచి చదువులు చదువుకొని వాళ్ళ యొక్క మెచ్యూరిటీ లెవెల్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తన బాగుంటే మళ్ళీ వాళ్ళని సమాజంలో పంపించడం జరుగుతుంది. ఒకవేళ ప్రవర్తన బాగోలేదు, వీళ్ళు మళ్ళీ బయటకు వచ్చి ఏమైనా సంఘటనలు చేసుకుని ఇలాంటి ప్రీవియస్ హిస్టరీని పట్టుకొని మళ్ళీ ఇది కూడా కౌంటర్ కేసు అయ్యి మళ్ళీ తర్వాత వాళ్ళు ఏ చిన్న తప్పు చేసినా దానికి పెద్ద శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. తద్వారాగా వాళ్ళు పూర్తి భవిష్యత్తు నాశనం అవుద్ది. తల్లిదండ్రులు వాళ్ళని సమర్థించొద్దు. దయచేసి నిలబడి ఆ టీచర్ యొక్క ఫ్యామిలీకి మీరు ఓదార్పుగా నించుకొని పిల్లలకు కూడా మంచి బుద్ధులు ఏర్పాటు చేసే ఒక మంచి సమాజాన్ని మనం అందరం తీసుకొని వద్దాం. సుమన్ టీవీ వారుగా నా యొక్క ఆవేదనని తెలుపుకునే అవకాశం కల్పించిన సుమన్ టీవీ వారికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పుకున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అన్నమయ్య జిల్లాలో ఘోరాతి ఘోరమైన స్కూల్లో ఇలాంటి సన్నివేశం జరగడం దురదృష్టకరం, మరి క్షమించరాని నేరం కూడా. మరి విద్యార్థులు చేస్తున్నటువంటి చేష్టలు అవి పిల్ల చేష్టల కింద మనం తీసేస్తే మాత్రం మరి పెద్ద అయిన తర్వాత చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవాళ జరుగుతున్న అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి ఘోరం
మరి ఎక్కడా కూడా జరగకుండా ఉండాలంటే మరి టీచర్సు అలాగే పేరెంట్స్ తీసుకోవాల్సిన చర్య ఎంతైనా ఉంది. ఇవాళ పేరెంట్స్ ఫ్రీగా పిల్లల్ని వదిలేయడం వల్ల పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా ఉంది. వాళ్ళు మరి రెచ్చిపోయి ఇలాంటి సంఘటనలు జరగడం ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మన చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహరావు ఇలాంటి స్కూళ్ళకి, హాస్టల్కి, మరి కాలేజీలకి కూడా వెళ్ళి వారికి సరైన గుణపాఠం చెప్పాలి, సరైన క్లాస్ తీసుకోవాలి. అలాగే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ జాతీయ అధ్యక్షుడైనటువంటి నేను, నా పేరు దేశిరెడ్డి బలరామ నాయుడు, మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రేపొద్దుట ఇవాళ టీచర్స్ మీద తిరగబడ్డ పిల్లలు రేపొద్దుట పేరెంట్స్ మీద తిరగబడరనే ఇది ఏమైనా ఉందా? మీ మీద కూడా తిరగబడతారు. ఇవాళ తక్షణం పేరెంట్స్ దీని మీద చర్య తీసుకోవాలి. పేరెంట్స్ నేర్పాల్సిన బుద్ధులు నేర్పండి. మీలో పిల్లల్ని కలుపుకోండి. పిల్లల్ని వేరేగా ఉంచి మీరు వేరేగా ఉండి వాళ్ళని హాస్టల్లో పెట్టి మీరు ఇళ్లలో ఉండి మీరు వాట్సాప్ చాటింగ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి తోచిన పని వాళ్ళు చేస్తున్నారు. అది తప్పని చెప్పి మీరు ఖండించకపోతే మీరు ఘోరమైన చేసిన పరిస్థితి. పిల్లల కనే ముందు ఏవైతే చేస్తామో పిల్లల కన్నా తర్వాత కూడా వాళ్ళ బరువు బాధ్యతలు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా తిరుగుతున్నారు, వాళ్ళది పరిశీలించవలసిన పరిస్థితి మీద తల్లిదండ్రులపై ఎంతైనా ఉందని చెప్పి భావిస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో ఏదైతే ఒక విద్యార్థులు ఒక టీచర్ని హత్య చేశారు అనే సంఘటన నిజంగా చాలా కలిచివేసింది. ఈ సందర్భంగా నా మిత్రుడు ఒక కొటేషన్ పెట్టుకుంటాడు అతని స్టేటస్లో. అదేంటంటే మేము తల్లిదండ్రులను గౌరవించే తరంలో చివరి వాళ్ళం మేమే, అదేవిధంగా మా పిల్లల విషయాల్ని మేము కాదనలేని పరిస్థితిలో ఉన్న తరం మాతోటే ప్రారంభమవుతోంది అని చెప్పి. ఈ సందర్భంగా ఈ కొటేషన్ చూసినప్పుడు నాకు అనిపించింది, ప్రధానంగా ఇంత స్థితికి విద్యార్థులు వెళ్ళారు అంటే అది తల్లిదండ్రులు తప్పే అనిపిస్తోంది నాకు. ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లల్ని కొన్ని ప్రయోజనాల్లో పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే ప్రభుత్వం కూడా మన చాగంటి కోటేశ్వరరావు గారిని ఒక ప్రభుత్వ సలహాదారులుగా ఒక వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వింగ్ ఏర్పాటు చేసిన తర్వాత మరి ఆయన పని విధానం ఎలా ఉందో తెలియదు, కానీ ఆయన ఏ విధమైన ప్రోత్సాహం పిల్లలకి ఇస్తున్నారో తెలియదు, కానీ ఆయన ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా అంత స్థాయిలోనే 9th క్లాస్ స్థాయిలోనే పిల్లలు అంత ఉన్మాదానికి ఆ పని చేశారు అంటే చాలా ఆశ్చర్యంగాను అంతలో బాధగాను కూడా ఉంది. ఖచ్చితంగా తల్లిదండ్రులే పిల్లల్ని సక్రమంగా పెంచడంలో చిన్నతనం నుంచి కూడా వారిని కొన్ని ఏదైతే మన హైందవ సాంప్రదాయంలో ఉన్న అనేక పురాణాలు, ఇతిహాసాల్లో ఉన్న కథల్ని చెప్పవలసిన అవసరం ఉంది. ప్రధానంగా సెల్ ఫోన్ వాళ్ళకి దూరంగా ఎందుకు ఉంచాలో ఈ సంఘటన తెలియజేస్తోంది. ఖచ్చితంగా సెల్ ఫోన్ దూరం పెట్టడం వల్ల ఈ యొక్క అగాత్యాలు మరిన్ని జరగకుండా ఉంటాయి. పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ దగ్గర లేకుండా ఉండడం వల్ల, అదేవిధంగా వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఒక రకమైన కార్టూన్ ఫిలిమ్స్ పెట్టేస్తారు. ఆ కార్టూన్ ఫిలిమ్స్లో ఎంత హింస ఉంటుందో అసలు మనం పర్టికులర్గా చూస్తే అర్థమవుతుంది. సో ఇటువంటి విషయాల్ని మనం తల్లిదండ్రులు ఖచ్చితంగా గ్రాస్ప్ చేసి ఆలోచించి పిల్లల్ని పెంచడం వల్ల మాత్రమే ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. తల్లిదండ్రులకి ఖచ్చితంగా తల్లిదండ్రులు దీని మీద ఆలోచించాలి. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం తల్లిదండ్రులు సభలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ సభల్లో ఖచ్చితంగా ఇటువంటి విషయాల్ని క్రోడీకరించి ఇటువంటి విషయాల్ని పిల్లలకి తెలియజేస్తూ ఖచ్చితంగా ఇటువంటి ఉన్మాదాన్ని దూరం పెట్టాలని నేను ఈ సందర్భంగా ఆశిస్తున్నాను.